మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్కారం శ్రీ ఆచార్య అంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు అని అంటే ఇవాళ ఒక సబ్జెక్ట్ బయటికి వెళ్ళి దాంతోపాటు ఆడియన్స్ కూడా ఎంతోమంది ఏడ్ చేసేటువంటి వాళ్ళని చూస్తాం మనం. మాకు ఇది కలిసి వచ్చింది అనడానికి ఈ సబ్జెక్ట్ మేము ఫాలో అయ్యాము అనేటువంటి గ్రాటిట్యూడ్ వాళ్ళకి ఉంది. యూనివర్స్ కాన్సెప్ట్ మీద వాళ్ళకి అవగాహన పెరిగింది. దానితో పాటు ఒక తెలియని మానసిక ఆందోళనలో ఉండేటువంటి వాళ్ళకి ఒక చక్కటి రిలాక్సేషన్, అది కూడా ఫినాన్షియల్గా ఎవరైతే వెనకబడిపోయి ఉండేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఉపయోగపడే విధంగా మన మనీ మంత్రాకి సంబంధించినటువంటి క్లాసెస్ కానివ్వండి, దాంతోపాటు వీడియోస్ కానివ్వండి, ఒక మంచి అవేర్నెస్ని క్రియేట్ చేశాను మాత్రం చెప్పు. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఇందాక అన్నారు కదా, ఫైనాన్షియల్గా చాలామంది రిలాక్స్ అయినారు, కనీసం అచీవ్స్ చేయగలిగారు. ఇంకోటి ఏంటంటే ఫైనాన్షియల్గానే కాకుండా ఏంటంటే కోరికలు కూడా చాలామందికి చాలా రకాల కోరికలు ఉంటాయి. ఇప్పుడు ఫైనాన్షియల్గా అన్ని కరెక్ట్గానే ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. కానీ వాళ్ళు కోరికలు తీర్చుకోవాలంటే కోరికలకు తగ్గ డబ్బు లేదు. మళ్ళీ వాళ్ళు ఇంతకుముందు ఉన్న క్రష్ నుంచి అయితే బయటపడ్డారు, కానీ ఇప్పుడు కోరికలు కూడా తీరాలి కదా. మా అందరికీ అన్ని కోరికలు ఉంటాయి కదా, కారు కావాలో లేకపోతే ఇంకేది కావాలో, లేదంటే ఒక ఏదైనా విదేశం పోయి రావాలో, ఇవన్నీ ఉంటాయి కదా కోరికలు. అవి తీర్చుకోవడానికి కూడా మన సబ్జెక్టు చాలా రకాలుగా ఉపయోగపడింది. ఎంతోమంది ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన, ఇప్పుడు ఒక జాబ్ గురించి విదేశాలు వెళ్ళాలనుకున్నాడు, దానికోసం ఇలా అఫర్మేషన్ చేయాలి. ఓకే, మ్యాక్సిమం స్టూడెంట్స్ కూడా మనం ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాం, కాలేజీలలో ఓన్లీ స్టూడెంట్స్కి ఈ యొక్క సబ్జెక్ట్ని మీ వీలైనంత అందించాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఎదిగేవాళ్ళు ఈ సమయంలో ఈ సబ్జెక్ట్ కనుక అందితే వాళ్ళు ఇంకా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. అలాగే ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయి. మనం ఈ సబ్జెక్ట్ని ఇంకా చాలా పెద్దగా తీసుకెళ్ళడానికి చాలా పెద్ద మొత్తం మనం ప్లాన్ చేస్తున్నాం. సామాన్యంగా మన సబ్జెక్టులు ఏంటంటే డబ్బు ప్రధానం. డబ్బు కావాలనుకుంటున్నారా మీరు? డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? లేదా ధనవంతులు కావాలనుకుంటున్నారా? ఇది రెండు ఒకేలా కనిపిస్తే రెండు దగ్గరగా ఉన్నాయి. ముందు మీరు డిసైడ్ కావాలి. ఫస్ట్ మీకు డబ్బు కావాలా? డబ్బు కావాలంటే ఎంత కావాలి? దేనికోసం కావాలి? ఎలా ఉపయోగిస్తారు? అది మీ సొంత కోరికల కోసం ఉపయోగిస్తున్నారా? సమాజానికి ఉపయోగిస్తున్నారా? లేదంటే ఒక ఫ్యాక్టరీ పెట్టి లేకపోతే ఇంకేదైనా పెట్టేసి ఒక ఎంప్లాయ్మెంట్ ఇవ్వదలుచుకున్నారా? ఓకేనా? దానికోసం అయితే మీరు చాలా కష్టపడాలి. ఒక డబ్బు సంపాదించాలనుకున్నప్పుడు మాత్రం చాలా కష్టపడాలి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే డబ్బు సంపాదించాలని అనుకున్నారో దానికి ప్లానింగ్ కావాలి. ఆ ప్లానింగ్ ప్రకారం వెళ్ళినప్పుడు మీ దగ్గరికి డబ్బు రావడం అనేది జరుగుతుంది. ఓకేనా? అంటే ఇప్పుడు డబ్బు సంపాదించాలి అన్నప్పుడు ఏ విధంగా సంపాదించాలని ఒక ఆలోచన వస్తుంది మీకు ఫస్ట్. ఓకేనా? ఇప్పుడు మన సబ్జెక్ట్లో మనం ఏం చెప్తామంటే ఎలాంటి ఆలోచన లేదు, నీకు కావాల్సిన కోరికల కోసం హాయిగా కూర్చున్న దగ్గర మీరేం చేయాలి? డబ్బును ఆకర్షించాలని చెప్తాం. ఇప్పుడు ఈ యొక్క కన్ఫ్యూజన్లో ఏమవుతుందంటే మనకి ఎలా వస్తుంది అనేది ఒకటి, వచ్చిన వాళ్ళు ఒక స్థాయి వరకు వెళ్ళిన తర్వాత కూడా పెద్ద కోరికలు కోరుకోవడానికి భయం అవుతుంది వాళ్ళకి. ఎందుకంటే ఈ కోరికలు తీరిపోయినాయి. చాలామంది చెప్తుంటారు మనకి క్లయింట్స్, సార్ నిజంగా మీరు చెప్పినట్టుగా ఈ సబ్జెక్ట్లో మేము వచ్చాము, క్లాస్లోకి వచ్చాము, లేదంటే వీడియోలు చూసి అఫర్మేషన్ చేసాము, మ్యాక్సిమం కోరికలన్నీ తీరిపోతున్నాయి. ఏది అనుకుంటే అది టక్ అయిపోతుంది, ఏదో రకంగా తీరిపోతుంది. దానికి డబ్బే ప్రధానం అనేది ఏం లేదు. కానీ మేము ఇంకా పెద్దగా ఏమైనా చేయాలనుకున్నప్పుడు అప్పుడు మా పరిస్థితి ఏంది, లేదా మేము ఇంకా పెద్ద మొత్తంలో సంపాదించాలనుకున్నప్పుడు ఏం చేయాలి, అది మాకు థాట్ రావట్లేదు. దాని మీద మనం కొద్దిగా వివరణ ఇద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నాం మనం. ఓకే, కాబట్టి ఎప్పుడైతే మీరు డబ్బు సంపాదించాలని అనుకున్నారో, డబ్బు సంపాదించాలనుకున్నప్పుడు ఏమవుతుందంటే మీ ఆలోచన పరిపర విధాలుగా ఆలోచించి ఏం చేయాలనే ఆలోచనలో మీరు కొరుకుపోయి అనుకున్న టైంకి అనుకున్నది సాధించలేరు. నిజమండి, అనుకున్న టైంకి అనుకున్నది సాధించలేరు, ఎక్కడో డివేట్ అవుతుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు అనుకున్న దానికి ముందు మీ మనసు సహకరించాలి. ఎందుకంటే మీరు ఒక పని అనుకున్న తర్వాత ఏమవుతుందంటే ముందు మనం ఏ పని అనుకున్నా సరే, ఏదైనా మనం అనుకున్నా సరే ముందుగా నెగిటివ్ ఆలోచనలు వస్తాయి మనకి. ఓకేనా? అప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే నేను ఒక వ్యాపారం అనుకున్నప్పుడు ఆ వ్యాపారంలో లాభాలు ముందు మన మైండ్లోకి రావు. ఫస్ట్ బాగా గుర్తుండి మైండ్లోకి రావాలి. దాని వెనకాల ఎంత క్రష్ ఉంటుంది, ఎక్కడెక్కడ మనం మిస్టేక్స్ చేస్తాం, అంటే వర్కర్స్ ఇబ్బంది పెడతారా, ఇవి ఆలోచనలతో ఏమైపోతుంది అంటే అది చాలా కష్టంతో కూడుకుంది. కానీ సింపుల్గా మన సబ్జెక్ట్లో ధనవంతులు కావాలనుకోండి, మనం ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్పుకున్నాం, విజయం అపజయం ఇవి రెండింటిని మర్చిపోండి ఫస్ట్. ఇప్పుడు ఎవరైనా ఏం చేస్తారంటే నేను ఇది సాధించానని గర్వంగా చెప్తాడు, గర్వంగా ఫీల్ అయిపోతాడు. ఓకేనా? ఇప్పుడు ఏమైంది, నెక్స్ట్ టైం ఆ రికార్డ్ని వేరే వాళ్ళు కొట్టినప్పుడు ఏమైపోద్ది, మీరు తక్కువైపోయినట్టే కదా. అంతే కదా. లేదా నెక్స్ట్ టైం మీరు గెలవలేదు అనుకోండి, ఒకసారి గెలిచారు, నెక్స్ట్ టైం గెలవలేదు, అపజయం పాలైనట్టే కదా. విజయం అనుకున్న తర్వాత వెనకాల అపజయం ఉంటుంది, అపజయం అనుకున్న తర్వాత వెనకాల మనకు విజయం ఉంటుంది. కానీ ఇది కన్ఫ్యూజన్ అనమాట. మీకు దీనికి ఒత్తిడి ఎక్కువైపోతుంది మీకు.
అయ్యో ఈసారి ఇట్లా అయిందే, నేను ఖచ్చితంగా దాన్ని ఏదో ఒకటి చేయాలి అనుకున్నప్పుడు ఒత్తిడి ఎక్కువ అయిపోతుంది. ఇవన్నీ పక్కన పడేస్తాను. మీరు సంపాదించాలా, డబ్బు కావాలా, డబ్బు కావాలి, నేనేం చేయాలి, ఇవన్నీ పక్కన పెట్టేస్తాను. జస్ట్ ధనవంతుడు కావాలనుకోండి, ధనవంతుడు కావాలనుకోండి, ఇంకా వేరే ఆలోచన లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. ఒక మామూలు దిగువ తరగతి వ్యక్తి అనుకోకుండా పొలంలో ఆడుకుంటున్నాడు. ఓకే, ఆడుకుంటుంటే మీదికి వెళ్ళి ఎవరో సీఎం ఎవరో పోతున్నారు, హెలికాప్టర్ చూసాడు. ఆ హెలికాప్టర్ చూసి సబ్ కాన్షియస్ మైండ్లో నింపుకున్నాడు వాడు. మా ఊరిలో నేను దాన్ని ఎక్కి తిరగాలి, మా ఊరిలోనే. మరీ దిగువ తరగతి వ్యక్తి అది ఎక్కగలడా? అది సాధ్యమవుతుందా? ఎందుకంటే ఇప్పుడు అది ఎక్కాలంటే వీడు ముందు ధనవంతుడు కావాలి, లేదా హెలికాప్టర్ కొనాలి, లేదా బాగా డబ్బు సంపాదించి ఏదైనా ప్రోగ్రామ్ మీద హెలికాప్టర్ ప్రోగ్రామ్ ఉంటే ఇప్పుడు దాంట్లో పోవాలి. ఇదంతా కావాలంటే ఎంత టైం పడుతుంది? ఇప్పుడు వీడు పెద్దగా కావాలి కదా, ముందు కుర్రాడు, దాదాపు ఒక 10-18 సంవత్సరాలు కుర్రాడు. ఇదంతా ఎంత టైం పడుతుంది? కానీ అంతా వాడికి తెలియదు. ఎందుకంటే నేను బాగా సంపాదించాలి, నేను ఒక పెద్దవాడిని కావాలి, ఒక ఏజ్ రావాలి, అప్పుడు కదా నేను హెలికాప్టర్ కోసం ప్రయత్నం చేయాలి, ఇవన్నీ వాడికి తెలియదు. వాడు ఏమనుకుంటున్నాడు, నేను సింపుల్గానే హెలికాప్టర్ ఎక్కి తిరగాలి మా ఊరిలో. ఓకే, అనుకోకుండా వరదలు వచ్చాయండి, వీడు ఇరుక్కుపోయాడు వరదల్లో. అదే పొలంలో, అదే ఊరు బయట అడవిలో ఏదో గొర్రెలు కాస్తున్నా ఏదో చేస్తూ పోయి అనుకోకుండా వరద వచ్చేసాడు, వీడు ఇరుక్కుపోయాడు. ఓ 2-3 గంటలు అయింది. ఏమైంది? హెలికాప్టర్ వచ్చేసింది కదా, అయ్యో ఎక్కించుకున్నారు, అలా ఊర్లోనే తిప్పి అక్కడ తిప్పేశారని. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీరు ఆలోచించి హెలికాప్టర్ ఎక్కాలనుకున్నప్పుడు, మీరు ఒక స్థాయికి వచ్చి ఇదంతా సంపాదించి ఇచ్చేయాలన్నప్పుడు, దీంట్లో మీ ఆలోచన విధానంలో ఎంత డిస్టెన్స్ వచ్చింది, మీరు ఎంత దాని గురించి ఆలోచించాల్సింది, ఎంత కష్టపడాల్సి వచ్చింది. కానీ సింపుల్గా ధనవంతులు కావాలనుకున్నారనుకోండి, ఇవన్నీ ఏమీ ఉండవు. ఎలా అవుతారనేది మీకు సంబంధం లేదు, ఎవరు ఇస్తారనేది మీకు సంబంధం లేదు. అంటే ధనవంతులు కావాలంటే ధనవంతమైన ఆలోచనలు కలిగి ఉంటే మీరు ధనవంతులు అయిపోతారు. సింపుల్ ఇది. ఆ కుర్రాన్ని ఒక్కసారి మైండ్లో తీసుకోండి. మీరు తీసుకున్నప్పుడు మీకు ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది అనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది కూడా, కొందరు మహిళలందరూ కలిసి ఏదో లాటరీ వేశారు, దానికి ఇన్ని కోట్లు వచ్చినాయి. అసలు వాళ్ళు లాటరీ తగులుతుందా అని కొందరు, తగిలితే ఎలా ఉంటుంది ముందు ఊహించుకోవడం అనేది ఎక్కువ అయిపోయింది వాళ్ళకి. ఎందుకంటే సమిష్టిగా కలిసి వేశారు కాబట్టి, ఒక్కళ్ళు వేయాలంటే డబ్బు ఎక్కువ అవుతుంది కాబట్టి అందరూ సమిష్టిగా వేశారు కాబట్టి, ఇప్పుడు ఏమని ఆలోచించారు, అది తగిలితే మనం అందరం ఎలా ఉంటాం అనేది పదే ఊహించుకోవడం వల్ల సామూహిక ఆలోచన ఫలితాల మీద మనం ఇంతకుముందు వీడియో చేసినాం, అవి ఎలా పనిచేస్తాయని. ఇది కూడా ఒక రకమైనటువంటి సామూహిక ఆలోచన ఫలితం. ఇది వాళ్ళకి లాటరీ వచ్చింది. ఇప్పుడు వాళ్ళు డబ్బులు వస్తాయి అది ఇది అని కాదు, అది వస్తే వీళ్ళు ఏం చేయాలని మాత్రమే ఊహించుకున్నారు. కాబట్టి ధనవంతులు కావడం అనేది చాలా సింపుల్ కదా. అవును. ఇప్పటిదాకా మనం ఏమనుకున్నాం అంటే, ఇంత చెప్తున్నాడు ఎలా పాసిబుల్ అని అనుకుంటున్నారు. కాబట్టి చాలా ఈజీ. డబ్బు సంపాదించడం అనే ఆలోచనలు పక్కన పెట్టేసి సింపుల్గా నేను ధనవంతుడు కావాలని ఆలోచనతోని ముందుకు సాగండి. ఆటోగ్యంలో మీరు కోరుకున్నాయని మీరు సాధించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు.